ఒకే ఒక్కడు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతున్నారు. ఎవరు అనుకుంటున్నారో అదే కర్ణాటకకు చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా అతని పేరు మారుమోగిపోతుంది. భారతదేశంలో ధర్మస్థల వివాదం మనం ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. ధర్మస్థలలో కొన్ని వందల మృతదేహాలను కూడా కాల్చి చంపినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం, సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతూ ఉండడం, ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తూ ఉండడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడం, నిజంగా ధర్మస్థలలో ఏం జరిగిందనేటువంటి అనేక ప్రశ్నలు ఆ టాపిక్ గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరిలో ఉంది. బహుశా మీలో కూడా ఆ ప్రశ్నలు మొదలుతూనే ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిట్ దర్యాప్తులో మొత్తం పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ 13 ప్రదేశాలను చూపించడం జరిగింది. 13 ప్రదేశాల్లో నేను అనేక మంది శవాలను కాల్చి అక్కడ దానికి సంబంధించి పూడ్చిపెట్టడం జరిగింది. కాబట్టి మీరు నాతో వస్తే నాకు సెక్యూరిటీ కల్పిస్తే నా వెనకాల ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు, అదేవిధంగా దీంట్లో మృతదేహాలను ఎక్కడెక్కడ నేను దహనం చేయడం జరిగింది, ఎక్కడెక్కడ పూడ్చిపెట్టడం జరిగింది అనేటువంటి ప్రతి అంశాలను కూడా నేను చెప్తాననేసి పారిశుద్ధ్య కార్మికుడు కొన్ని అవశేషాలను తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఘటన మనందరికీ విదితమే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ ఆధ్వర్యంలో కూడా దర్యాప్తు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా సిబిఐ ద్వారా దీన్ని దర్యాప్తు చేయించాలి, పూర్తి స్థాయి నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా వారు చేస్తున్నటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు సిట్ దర్యాప్తు ఎంతవరకు నిష్పక్షపాతంగా సాగుతుంది, నిజంగా దీని వెనకాల ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడో 1995 నుంచి 2014 వరకు కొన్ని వందల మృతదేహాలు అవశేషాలు మొత్తం కూడా ఆ ధర్మస్థల ప్రాంతాల్లో ఉంటే వాటన్నిటిని వెలికి తీసేటువంటి ప్రాసెస్లో నిజంగా నిష్పక్షపాతంగా సాగుతుందా, దీనిలో పనిచేసేటువంటి పోలీసు అధికారులు పారదర్శకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాగుతున్నటువంటిది మొత్తం పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి దాంట్లో 13 ప్రాంతాలలో ఎక్కడికక్కడ అవశేషాలు బయటికి తీస్తున్నారు. ఈ అవశేషాలు బయటికి తీస్తుంటే కొన్ని హృదయ విదారకరమైనటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 13 ఏళ్ల వయసు, 20 ఏళ్ల వయసు, 15 నుంచి 25, 30 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి యువత మృతదేహాలు బయటికి వస్తూ ఉంటే, వారి ఎముకలు బయటికి తీస్తూ ఉంటే వాటిని చూసి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి అప్పగించాలో తెలియనటువంటి దుస్థితి మన దేశంలో వస్తే మన దేశ కర్మ ఎలా ఉంది, మనం చూస్తున్నటువంటి మనం యొక్క దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది, డిఎన్ఏ పరీక్షకు పంపించడం జరిగింది. డిఎన్ఏ పరీక్ష చేసిన తర్వాత నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మిస్ అయినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఎవరిచ్చారో వారు బయటికి రావాలి ప్రాసెస్. 2 డిఎన్ఏ వాటితో మ్యాచ్ అవ్వాలి. ఎంతమంది డిఎన్ఏ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎవరి అవశేషాలు ఎవరికి అప్పగించాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు 1 కాదు 2 కాదు కొన్ని మిలియన్ల ప్రశ్నలన్నీ కూడా ధర్మస్థల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి కాకుండా కేవలం 13 ప్రదేశాల్లో మాత్రమే ఇన్ని అవశేషాలు బయటపడుతూ ఉంటే, ఇన్ని పుర్రెలు, ఇన్ని ఎముకలు బయటపడుతూ ఉంటే, కొన్ని వందలకు మించినటువంటి మృతదేహాల వెలికితీతలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. వాటన్నిటిని తీసి మొత్తం పూర్తిగా వారి కుటుంబాలకు అప్పచెప్పినప్పుడు మాత్రమే నాలో ఉన్నటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ బయట పోతుంది అనేది కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పారని మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది మాత్రం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. కేవలం కొన్ని 13 ప్రాంతాల్లోనే ఇన్ని బయటపడ్డాయి అంటే 13 ప్రాంతాలు కాకుండా మిగిలిన ఎన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి ఎంత క్లారిటీ వస్తుంది అనేది మాత్రం రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని డిఎన్ఏ పరీక్షలు త్వరగా వచ్చి ఈ ప్రాంతాల్లో బయటపడినటువంటి అవశేషాలు కూడా వారి కుటుంబానికి చేరవేసి వారికి అంతిమంగా చేసేటువంటి సంస్కారాలన్నీ కూడా పూర్తి చేయాలని కూడా మనం కూడా ఆశిద్దాం. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో వారు కూడా చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు తప్పించుకోకుండా అందరికీ కఠినంగా శిక్ష పడాలని మనము కోరుకుందాం.